హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను కృష్ణుడికి మురుకులు చేద్దాం అనుకుంటున్నాను. సో నేను పప్పు వేసేసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్తో మినపప్పు వేసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను. మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, పెసరపప్పు తక్కువ వేసుకోవాలి. రెండు కలిపేసి బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇది వేయడానికి టైం పడుతుందండి. ఇది హైలో పెట్టుకుని వేయించేది కాదు. ఇది మీడియంలో కానీ, దగ్గరుండి మీడియంలో కానీ లేదా సిమ్లో కానీ వేయించేయాలి. దీనికి కమ్మని వాసన వచ్చే వరకు, దీని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. సో ఇలా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడే అప్పుడు కొంచెం మనం ఇంగు బాగా వేగిపోయింది అన్నప్పుడు మనం ఇంగు వేస్తాం తప్ప ఇప్పుడే ఇంగు కూడా వేయకూడదు. సో ఇది బాగా వేగాక దూర వాసన వచ్చాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది. మినపప్పు కానీ మన పెసరపప్పు కానీ బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం వేసామా లేదా అన్నట్టు కొంచెం ఇంగువ, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఇంగువ వేసేసి ఇలాగా పూర్తిగా కలిపేసుకుని దీన్ని చల్లారని చేయాలి. దీన్ని చల్లారనిచ్చి నేను మిక్సీలోనే చేసేస్తాను. మనకు కావాల్సిన పిండి రెడీ అయిపోతుంది. మినపప్పు అలాగే పెసరపప్పు పిండి రెడీ అయిపోతుంది. దాన్ని నేను శనగపిండిను బియ్యం పిండిలో కలిపేసి మురుకులు వేసేస్తాను అనమాట. సో అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా బంద్ చేసేస్తున్నాను. బంద్ చేశాక చల్లారాక దీన్ని మిక్సీ పట్టేసి ఒక ఫైన్ పౌడర్ కింద చేసేసుకుందాం. ఓకేనా? మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను ఇందాక వేయించేసుకుని నేను దీన్ని పౌడర్ కూడా చేసేసుకున్నాను. అడుగున వేసేసాను. పెసరపిండిను, పెసరపప్పుదిను, మినపప్పు వేసేసాను. ఇందులో నేను ఇప్పుడు బియ్యం పిండి కూడా కలిపేసుకున్నాను. నేను ఒక హాఫ్ కేజీ మీద ఒక చిన్న గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను బియ్యం పిండిని. ఇప్పుడు నేను శనగపిండి వేసేస్తాను. ఒక ఫుల్ గ్లాస్, పెద్ద గ్లాస్తో నేను వేసేసాను శనగపిండిని. అలాగే జీలకర్ర వేసుకుంటాను. అలాగే వాము వేసుకుంటాను. వాము వేసుకుంటే కొంచెం బాగుంటాయి, మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కదా. వాము వేసుకుంటాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటాను. అలాగే నువ్వులు లేనిదే మురుకులు బాగోవు. సో నువ్వులు వేసేసుకున్నాను మొత్తం. అలాగే ఉప్పు వేసుకుంటాను. ఈ ఉప్పు సరిపోతుంది. ఎక్కువ మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. అలాగే కారం వేసేసుకుంటాను. ఎక్కువ కారం వేసుకున్నా బాగోదు. సో మీరు చూసుకుని వేసుకోండి. మీకు రుచికి తగినంత, మీకు స్పైసీనెస్ మీకు ఎంత కారం. నాకు మోడరేట్గా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా వేసేసాను. సో మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలి. వాము కానీ, జీలకర్ర కానీ, మనం వేసిన నువ్వులు కానీ, ఉప్పు, కారం, పసుపు కానీ అన్నీ వేసేసాను. ఇందాక మనం పెసరపప్పు, మినపప్పు వేయించేటప్పుడే ఇంగు కూడా వేసేసాం. సో ప్రాబ్లం లేదు, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను మంచిగా నీళ్ళతో ఒక మురుకుల బ్యాటర్ లాగా కలిపేస్తాను. మురుకుల బ్యాటర్ లాగా కలిపేసేసి అప్పుడు మనం మురుకులు వేసేసుకోవడమే. మురుకులు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది మామూలుగా గట్టిగానే చేసుకోవాలి కానీ సాఫ్ట్గా చేసుకోకూడదు. గట్టిగా చేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయి, సాఫ్ట్గా చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. సో అది సంగతి. సో అన్నీ వేయడం మీకు చూపించేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం మాత్రం నేను నెయ్యి వేసుకుంటాను. గడ్డగట్టేస్తుంది. క్లైమేట్ చాలా చల్లగా ఇదిగా ఉంది కదా. ఎంత నెయ్యి నిమిషంలో గడ్డగట్టేస్తుంది. సో నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేసేసి నేను వాటర్ పోసేసి కలిపేస్తూ ఉంటాను. అంతేనండి. మీకు కావాల్సినవన్నీ నేను వాము కానీ, జీలకర్ర కానీ, నువ్వులు కానీ అన్నీ వేసేసాను. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఇంత మెత్తగాను కలుపుకోవాలి. మళ్ళీ నేను నెయ్యి వేసుకుంటున్నాను. సో దట్ ఇవి మీరు నేతి మురుకులు అనొచ్చు. ఎందుకంటే కృష్ణుడికి నేతి మురుకులు అంటే చాలా ఇష్టం. సో నెయ్యి, వెన్న, పాలు, పెరుగు ఇవన్నీ చాలా ఇష్టం కదా. మీతో మాట్లాడుతూనే ఎక్కువ నెయ్యి వేసేసాను. సో ఇందాక కూడా నేను వేసాను. సో ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలండి. ఇలా ఉంటే మనకి ఈజీగా చూసారు కదా. ఇలా మనకి బాల్ ఇలా అవుతూ ఉంటే మనకి ఇది మనం దాంట్లో మన మురుకులు చేసే గొట్టంలో పెట్టేసుకుని మనం వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది బాగా కలిపేసుకుంటాను. ఒక చేత్తో కలపడం కష్టం, మీకు చూపించడానికని నేతి మురుకులు అని చెప్పడానికని చేస్తున్నాను. సో మురుకులు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను బాండిలో తగినంత నూనె వేసేసుకుని నేను ఇప్పుడు మురుకులు వేసేసాను. నేను స్టార్ మురుకులు వేస్తున్నాను. బాగా వేడెక్కాక అప్పుడు మనం వేసేసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి, మనం ఏమీ కష్టపడక్కర్లేకుండానే వచ్చేస్తాయి. నేను ఒక చేత్తో ఫోన్ తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ మురుకు వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే రెండు చేతులతో తిప్పాలి కదా, రెండు చేతులతో పట్టుకుంటే కానీ మనం తిప్పలేం కాబట్టి. సో నేను మురుకు వేసేసుకుని మీకు చూపిస్తున్నాను. నూనె మాత్రం బాగా కాగిపోయి ఉంది కాబట్టి నిమిషాల్లో అయిపోతుందండి. ఇలా మంచి దోర కలర్ వచ్చేసాక అదే ఆగిపోతుంది, పొంగంతా ఆగిపోతుంది, నురగంతా ఆగిపోతుంది. మనం వేగేటప్పుడు ఆ బుడగలన్నీ ఆగిపోతాయి.
ఇంటిమేషనే మనకి అయిపోయింది అని. ఇవి చాలా చాలా బాగుంటాయండి, ఎంతో బాగుంటాయి, మీకు తెలుసు. సో ఇలాగనమాట, ఇలా స్టార్ మురుకులు వేసేసుకొని ఎన్ని వాయిల్ అంటే అన్ని వాయిల్ వేసేసుకోవచ్చు. ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి కొంచెం ఎర్రగా వస్తే అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. మరి ఇప్పుడే కొంచెం లైట్గా తీసేసామనుకోండి కొంచెం మెత్తబడే అవకాశం ఉంటుంది. కొంచెం హైలో పెట్టేసుకోండి, ఇప్పుడు దగ్గరే ఉంటారు కాబట్టి హైలో పెట్టేసుకుని దీన్ని కొంచెం ఒక 2 నిమిషాలు అలా హైలో కానీ మీడియంలో కానీ దగ్గరే ఉండండి. వేసేసి వెళ్ళిపోకండి, మొత్తం మాడిపోతాయి. అలా కాకుండా దగ్గరే ఉన్నప్పుడు మాత్రం చక్కగా ఎర్రగా అయ్యే వరకు చూడండి. చూసారు కదా, ఇవి ఎంత బాగా ఎర్రగా అయిపోయి మనకి షాప్లో దొరికేటట్టు అయిపోయాయి కదా. ఈ టైంలో మనం తీసేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకుని మళ్ళీ ఇలాగ వేసేసుకోండి. నేను ఇంకో వాయి వేసి చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇంకో స్టార్ మురుకు వేసేసాను. సో నేను ఎందుకు చెప్పానంటే మినపప్పు పెసరపప్పు అవి చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. ఆ మినపప్పులో మనకు వచ్చే ఆ కమ్మదనమే వేరు కదా, అలాగే పెసరపప్పు కూడా. సో అందుకని ఈ మాట నేను డిఫరెంట్గా ట్రై చేశాను. అందరికీ తెలిసే ఉండొచ్చు, నా స్టైల్లో నేను చేశాను. మ్యాక్సిమం మినపప్పు శనగపిండి వేసి బియ్యం పిండి శనగపిండి వేసి చేసేస్తూ ఉంటారు, లేదా పుట్నాల పప్పు వేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం మినపప్పుని పెసరపప్పుని వేయించేసుకుని చక్కగా కొంచెం ఇంగు వేసామా లేదా అన్నట్టు ఇంగు వేసేసుకుని మనం ఎంత కావాలో అంత బియ్యం పిండి తీసుకుని, నేనైతే 1/2 kg అని చెప్పాను కదా, అందులో 1/2 kg దాంట్లో కొంచెం ఎక్కువ అంతే అది వేసేసుకుని శనగపిండి 1 గ్లాస్ మీకు చూపించాను. మిగతావన్నీ మీకు చూపించాను కాబట్టి ఇలా చేసేసుకోండి, మీకు చెప్పినట్టు వింటాయి అవి. చూసారా, అసలు ఏం కష్టపడక్కర్లేదు. ఎటొచ్చి బాగా వేగేటట్టు మాత్రం చూసుకోండి, ఇవి ఎర్రగా అవ్వాలి. ఇలా కాసేపు 2 నిమిషాలు వదిలేసామనుకోండి, హైలోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టద్దు. సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకుని దగ్గరే ఉండి వేయిస్తే మాత్రం సూపర్బ్ ఉంటాయి. అవి వేగిపోతేనే ఈ బుడగలన్నీ ఆగిపోతాయి, మనకి వచ్చే చప్పుడు కూడా ఆగిపోతుంది. సో ఇలా వేయించేసుకోవాలండి. సో మీకు చూపిద్దామని 2 విడతలుగా నేను మీకు చూపిస్తున్నాను. ఇలా స్టార్ మురుకులు రెడీ అయిపోతాయి. ఇవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి, పిల్లలు ఇష్టపడతారు. స్నాక్స్ కింద మనం ఇచ్చేయచ్చు పిల్లలకి, మనం బాక్స్లో పెట్టి ఇచ్చేయచ్చు, పిల్లలు ఇష్టపడి తింటారు. సో అదనమాట, కృష్ణుడికి చాలా ఇష్టం వెన్న మురుకులు అంటే. సో అందుకు చేస్తున్నాను. సో మనం నెయ్యి కూడా బాగా ఎక్కువ వేసుకున్నాం. ఎప్పుడు మామూలుగా నూనె వేసి కలిపేస్తాం కదా, అలా కాకుండా నెయ్యి ఎక్కువ వేసి కలిపాను కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇవి ఇప్పుడు తీసేయచ్చండి. మరీ రెడ్గా చేసేసామనుకోండి కొంచెం మాడి వాసన వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా మనం చేసేసామనుకోండి హ్యాపీగా మంచి కలర్లో వచ్చేస్తే దోరగా వేగినట్టు ఆ బియ్యం పిండి కానీ శనగపిండి కానీ మనం వేసిన మినపప్పు శనగపప్పు మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. సో ఇలా చేసేసుకోవాలి. సో ఇలా చేసేసుకున్నాక మీకు మళ్ళీ ఇంకో మురుకు వేసి చూపిస్తాను. ఇలా తీసేసుకున్నాక నేను ఇంకో మురుకు వేసి చూపిస్తాను. చూసారు కదా, ఇంకో మురుకు వేసి చూపిస్తానన్నాను మీకు. ఇంకో మురుకు వేశాను. ఈ మాట చాలా పెద్దది వేసుకున్నాను. చూసారా, ఎన్నో సర్కిల్స్ వచ్చేసాయి మనకి, ఓవల్గా ఎన్నో సర్కిల్స్ వచ్చాయి. సో ఇలా పెద్దవి ఎన్నైనా వేసేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పినట్టు అన్నీ ఇలా మీరు వేసుకుంటే మాత్రం సూపర్బ్ ఉంటాయి. నేను చెప్పాను కదా, మినప్పప్పు పెసరపప్పు అది మీ ఇష్టం. నేను 1 గ్లాస్ 2 సేమ్గానే తీసుకున్నాను. ఇది తక్కువ అది తక్కువ ఏం చేస్తే తీసుకోలేదు, 2 సేమ్గానే తీసుకున్నాను. ఒక బియ్యం పిండి మాత్రం ఎక్కువ ఇది తీసుకున్నాను, 1 గ్లాసే శనగపిండి వేశాను. బికాజ్ ఈ పప్పులన్నీ ఇది కూడా పౌడరే అయిపోతుంది కాబట్టి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందని చెప్తున్నాను. నువ్వులు బాగా వేసుకోండి, అలాగే వామ్ వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. సో దట్ మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, మంచిగా ఉంటుంది. మనం తిన్నా కూడా మనకి ఎలాంటి హాని అవ్వదు, అరిగిపోతాయి ఇవి. బట్ నెయ్యి వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగానే ఉంటాయి, మంచిగా అంటే మంచి స్నాకే అవుతుంది ఇది. హ్యాపీగా ఇలా నూనెలో వేయించేసుకోవచ్చు. ఇది 1 నిమిషం ఉండాలండి, మీకు తెలిసిపోతుంది కదా. ఒక 2 నిమిషాలు ఉందనుకోండి బాగా అయిపోతుంది. నేను రెండోది ఇంకో ప్లేట్ మార్చుతాను లోపలిది. నేను ఇంకో ప్లేట్ మార్చాను అనుకోండి, అప్పుడు వేరే వస్తుంది, కారపూసది కానీ వేరేది కానీ వేస్తాను, మీకు చూపిస్తాను. ఇది ఒకటి తీసేసాక మీకు చూపిస్తాను. ఇది హైలోనే పెట్టుకున్నాను, ఎక్కువ సర్కిల్స్ ఉన్నాయి కదా, అందుకు ఒక చేత్తో తీస్తాను కదా, ఇబ్బందిగా ఉంటుంది. అంటే బాండి పట్టుకోవడానికి ఉండదు కదా, బాండి కదిలిపోతే మొత్తం నూనె అంతా పడిపోతుంది కదా, అందుకని అనమాట. సో ఇలా వేయించేసుకోవాలి. బాగా వేగిపోయాయండి. ఈ టైంలో మనం తీసేయచ్చు. ఇంకొకసారి ఉల్టా చేసేసుకుని హైలో పెట్టేశాను నేను. అంటే ఒక్క చోట కూడా మెత్తగా ఉండకూడదు, అన్నీ ఇలా కదుపుతూ ఉండాలి మధ్యలోకి. ఇలా కదిపేసామనుకోండి లూజ్ అవుతుంది. ఎప్పుడైతే లూజ్ అవుతుందో మొత్తం అన్ని పక్కల అన్ని సైడ్స్ ఈ మురుకు అనేది వేగుతుంది. చూసారు కదా,
అయిపోయిందండి. ఈ టైంలో మనం తీసేయచ్చు. ఇలా ఒక్కసారి ఇలా ఓట్ చేసుకుని, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూస్తుంటే. వెన్న మురుకులు చాలా చాలా బాగున్నాయి, అందుకే ఎక్కువ నెయ్యి వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదండి నేను లోపల ఉన్న ప్లేట్ మారుస్తాను అని. ఇందాక నేను వేసింది స్టార్ మురుకులు, ఇప్పుడు మామూలు మురుకు అనమాట. మనం ఎప్పుడు కావాల్సిన మురుకులు ఉంటాయి కదా, అలాంటి మురుకులు వేస్తున్నాను. చాలా చాలా బాగుంటాయి. మనం ఇష్టం, నేను చెప్పినట్టు మీరు ఇలా సో నేను చెప్పినట్టు మీరు చేసేసుకుంటే మాత్రం ఇంత మంచి మంచి మురుకులు వచ్చేస్తాయి. చూసారు కదండి, బాగా వేగిపోయి అన్ని బబుల్స్ కూడా ఆగిపోయాయి. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఇవి బాగా వేగిపోయినట్టు. చూస్తున్నారు కదా, ఇలా ఎన్ని కావాలంటే అని. చూసారు, ఇందాక నేను చేసింది స్టార్ మురుకులు, ఇప్పుడు నేను చేసింది మామూలు మురుకులు. మనకి బయట దొరుకుతాయి చూసారా, అలాంటి ప్లెయిన్ మురుకులు అనమాట. ఇంకో వాయి వేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇంకో వాయి వేసి చూపిస్తున్నాను మీకు. ఈ మాట నేను 2 వేసుకున్నాను. ఇందాక మీకు ఒకటే వేసి చూపించాను, ఈ మాట 2 వేసుకున్నాను. సో 2 సరిపోతాయి కదా అని నేను 2 వేసుకున్నా. కదలడానికి కూడా మనం ప్లేస్ ఇవ్వాలి కదా, అందుకని 2 వేసుకొని చూపించుతున్నాను. అంటే ఇవి ఇంకా బుడగలు బాగా వస్తున్నాయి అంటే ఇంకా వేగుతున్నట్టు లెక్క. కొంచెం టైం ఇచ్చేసి మనం ఇటుపక్క అటుపక్క కదుపుతూ ఉండాలి. ఎర్రగా కాలే వరకు కదుపుతూ ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అది మీకు తెలుసు. వెన్న మురుకులు మనం నెయ్యి ఎక్కువ వేసుకుందాం కాబట్టి, వెన్న వేసుకునే వాళ్ళు వెన్న వేస్తారు. నేను నేతి మురుకులు అనుకోండి. వెన్న మురుకులు అంటున్నానని వెన్న అనుకోకండి, నేతి మురుకులు అనుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో కృష్ణుడికి ఇష్టం కాబట్టి మనం చేస్తున్నాం. ఇందాక నేను చేసినవి స్టార్ మురుకులు, ఇప్పుడు మామూలుగా చేసేవి ప్లెయిన్ మురుకులు అనమాట. హైలోనే పెట్టుకోవాలండి, నేను 10 సార్లు చెప్తున్నాను. హైలో పెట్టుకుంటేనే బాగా వస్తాయి, అంటే ఎర్రగా కాలి వస్తాయి. పచ్చిదనం ఉండదు, మొత్తం అంతా మురుకు అంతా వేగుతుందనమాట. అదే సిమ్లో పెట్టేసుకుంటే పచ్చిగా మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా కాదు, బాగా నూనె కాలు ఉండాలి, అందుకని హైలో పెట్టుకోవాలి, దగ్గరే ఉండాలి. ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. మనకి ఎర్రగా వచ్చేసింది అని తెలిసిపోతుంది కదా, ఆ బుడగలు ఆగిపోతాయి. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మురుకు అయిపోయినట్టు లెక్క. ఒక 2 నిమిషాలు ఆగిపోతే ఇవి బాగా వేగిపోతాయి, మనం తీసేసుకోవచ్చు. ఈ కలర్ ఈ టైంలో మనం తీసేసుకుందామండి. 2 ఒకటేసారి తీసేయచ్చు మనం, లేదా ఒకటైనా తీసేయచ్చు. అయిపోయిందండి. ఇంకోటి చూపిస్తాను మీకు. చూసారు కదండి, నేను ప్లేట్ మార్చాను, లోపల ఉన్నది ప్లేట్ మార్చాను. ఇప్పటికి స్టార్ మురుకులు అయిపోయి, ప్లెయిన్ మురుకులు అయిపోయి, ఇప్పుడు కారపూస వేసేసాను. ఇలా ఏంటంటే మన దగ్గర అవన్నీ ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇది బ్యాటర్ బట్టి ఉంటుందండి. బ్యాటర్ కనుక మనం తప్పుగా కలుపుకున్నాం అనుకోండి, అవి రాకపోవడం, పేలిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. పేలిపోవడం అంటే మన మీద పడడం కానీ, విరిగిపోవడం కానీ అవుతూ ఉంటుంది. ఇది కారపూస కాబట్టి ఇలా కొంచెం సేపు ఉంచాలండి, హైలోనే పెట్టుకోవాలి. ఇది కారపూస ప్లేట్ వేసేసాను నేను. ఇలా ఒక్కసారి తిప్పేసుకోవాలి. ఇవి కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. సో నేను చెప్పినట్టు మీరు చేసేసుకుంటే మీకు 3 రకాలైనవి వస్తాయి. మీరు ఎవరినైనా సాటిస్ఫాక్షన్ చేయొచ్చు. మా ఇంట్లో చాలామంది రకరకాల మెంటాలిటీస్ వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. సో 3 రకాలు చేసేద్దామని చూస్తున్నాను నేను. సో 3 రకాలు చేసేస్తాను నేను. సో మీకు చూపించడానికని ఒకే బ్యాటర్తో ఒకే మనం జంతికల గొట్టంలో ఎన్ని చేయొచ్చో నేను మీకు చూపిస్తున్నాను. బహుశా ఎంతమంది ఇలా చూపించారో నాకు తెలీదు, నేనైతే చూపిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. రకరకాల రెసిపీస్ మీ ముందుంటాయి. నలుగురికి షేర్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నో ప్రాబ్లం, చూడమనే చెప్తున్నాను నేను, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నలుగురికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. అలాగే ఎంజాయ్ చేయండి. చేసుకున్నవన్నీ ఏవైనా సరే, నేను చేసేవి చాలా ఇంట్లో ఉన్నవే, ఎక్కడ బయటికి వెళ్ళిపోయి ఏవేవో తెచ్చేసుకుని చేసేవి కాదు. చాలా ఈజీగా ఉన్నవే నేను చూపిస్తాను. మనం చేసుకునే అవే చూపిస్తాను. హై బడ్జెట్ కూడా ఉండదు, మనం ఇంట్లో హ్యాపీగా చేసేసుకున్నవే నేను చూపిస్తాను. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొంచెం వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్, ఇప్పుడు ఇది లాంగ్ వీడియో అయింది కదా, ఈ లాంగ్ వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇదొక్కటే కాదు, అన్ని వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి. నాకు వ్యూస్ పెంచండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. చూసారు కదా, ఒకే బ్యాటర్తో ఒకే జంతికల గొట్టంలో 3 చేసేసాను. అంతేనండి, కారపూస అయిపోయింది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మీరు చేసేసుకోవచ్చు. బాయ్ అండి.